దోశలు పక్కకు పెట్టేస్తే let us start this. So far we have discussed with profile creations, Web 2.0, Web 2.0 okay. Web 2.0 sites, article submission, Article submission. article submissions, Classified forum submissions. forum submissions, Classified Classified submission. submission. classified submissions, image Image submission, submission. image submissions, Video submission. submission. video submission, Submission. Blog commenting. Blog. blog commenting. Right. So ఇవాళ ది మోస్ట్ అండ్ ద వండర్ఫుల్ ఆఫ్ పేజ్ SEO టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం, విచ్ ఇస్ గెస్ట్ పోస్టింగ్. ఏంటండి? Guest Guest posting. Guest posting. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం. అసలు ఏంటి ఈ గెస్ట్ పోస్టింగ్ అంటే? సరే, ఇప్పటి వరకు మనం ఏవేవో టెక్నిక్స్ కింద మీద పడేసి చాలా టెక్నిక్స్ నేర్చుకున్నాము జస్ట్ టు గెట్ బ్యాక్ లింక్ టు అవర్ వెబ్సైట్ కదా. నా వాయిస్ క్లారిటీ ఉంది కదా? Yes, ma'am. సో ఇప్పుడు నాకేంటంటే, మనం ప్రొఫైల్ చేసేటప్పుడు ఏమైనా పర్మిషన్స్ అడిగామా? వెబ్ 2.0 చేయడానికి ఎవరైనా పర్మిషన్స్ అడిగామా? No, ma'am. ఆర్టికల్ అప్లోడ్ చేయడానికి ఎవరైనా పర్మిషన్స్ తీసుకున్నామా? No, ma'am. సో ఇవన్నీ ఏంటి? వితౌట్ టేకింగ్ ఎనీ పర్మిషన్స్ ఫ్రమ్ ఎనీ వన్, డైరెక్ట్ గా ర్యాండమ్ గా ఆ వెబ్సైట్ లోకి దూకి మనం చేసిన యాక్టివిటీస్, అంతే కదా? yes ma'am, రైట్. సో వేరాస్ ఈ గెస్ట్ పోస్టింగ్ అనేది ప్రతిదీ పర్మిషన్స్ తో కూడుకుందనమాట. ఈ టెక్నిక్స్ లాగా ర్యాండమ్ గా మనం చేయడానికి కుదరదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకు అన్ని ఫ్యాక్టర్స్, క్వాలిటీ ఫ్యాక్టర్స్ సాటిస్ఫై అవ్వాలి. రెలవెన్సీ సాటిస్ఫై అవుతుంది గెస్ట్ పోస్టింగ్ లో, డిఏ అండ్ స్పామ్ స్కోర్ సాటిస్ఫై అవుతుంది, కీవర్డ్ సాటిస్ఫై అవుతుంది, డూ ఫాలో కూడా సాటిస్ఫై అవుతుంది. నేను చెప్పాను కదా, నాట్ ఎవ్రీ టెక్నిక్ కెన్ సాటిస్ఫై ఆల్ దీస్ క్వాలిటీ ఫ్యాక్టర్స్. ఒక టెక్నిక్ అయితే ఉంది, అదే గెస్ట్ Guest పోస్టింగ్. posting. అసలు ఏంటి గెస్ట్ పోస్టింగ్? లెట్స్ సీ. ఇప్పుడు లెట్ మీ డ్రా ద డయాగ్రామ్. దిస్ ఈస్ కీర్తి వెబ్సైట్. ఎవరిది? కీర్తి. అండ్ దిస్ ఈస్ శ్రీవాణి. ఇవాళ దోశ తిన్న శ్రీవాణి వెబ్సైట్. ఓకేనా? సరే, శ్రీవాణి చాలా టెక్నిక్స్ త్రూ బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుందండి. షీ హస్ బీన్ ట్రైయింగ్ టు గెట్ బ్యాక్ లింక్స్ ఫ్రమ్ వేరియస్ వెబ్సైట్స్ బై పర్ఫార్మింగ్ వేరియస్ టెక్నిక్స్. అండ్ శ్రీవాణి నోటీస్డ్ దట్ కీర్తి వెబ్సైట్ శ్రీవాణికి రెలవెంట్ గా ఉందని నోటీస్ చేసింది. ఓకే, సో శ్రీవాణి ఏం నోటీస్ చేసిందంటే, కీర్తి వెబ్సైట్ శ్రీవాణికి రెలవెంట్ గా ఉంది. అరే బాగా రెలవెంట్ ఉంది కదా, కీర్తి దగ్గర నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకుందామని శ్రీవాణి అనుకుంది. సో శ్రీవాణి ఇక్కడ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? శ్రీవాణి కీర్తి దగ్గర నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకోవాలంటే ఇదర్ ప్రొఫైల్ అయినా క్రియేట్ చేసుకోవాలి, ఆర్టికల్ అన్నా సబ్మిట్ చేయాలి, వెబ్ 2.0 అన్నా చేయాలి, ఇంకా Forum submissions. ఫోరం సబ్మిషన్స్ అన్నా చేసుకోవాలి, క్లాసిఫైడ్స్ అన్నా చేయాలి, ఇమేజ్ అనే వీడియో సబ్మిషన్. submission. ఈ టెక్నిక్స్ లో ఏదో ఒకటి చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటే శ్రీవాణి కెన్ గెట్ బ్యాక్ లింక్. ఓకే, అంతే కదా? Yes, ma'am. కానీ there is no possibility of doing any of these techniques in Kirti's website so far. Now let me open this website called odmt.in. Okay, can you please tell me under which technique does ODMT website comes under? Does it comes under profile creation? No, No. ma'am. Does it No, come under classifieds? No. Observe the No. website. no, ma'am. No, Does it thank- come under article submission? No, ma'am. Pony classifieds? దేనికి పాసిబిలిటీ లేదు. దేనికి? No, ma'am.
నో రైట్, Yes, నథింగ్. సో ఇలాంటి ఒక వెబ్సైట్ అనుకుందాం, ఇలాంటి ఒక వెబ్సైట్ కీర్తి వెబ్సైట్ అనుకుందాం. సో దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ డూయింగ్ ఎనీ టెక్నిక్స్. దెన్ హౌ శ్రీవాణి క్యాన్ గెట్ బ్యాకింగ్ ఫ్రమ్ కీర్తిస్ వెబ్సైట్? Permission. Permission. Permissions. Very good, Swapna. Good try, good try. Very good. Inka, guess what? Authority. Kirti should give authority to Srivani. Okay. Access. So, how in the sense? ఇప్పుడు శ్రీవాణి వెళ్ళేసి కీర్తిని, హే కీర్తి, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ బ్యాక్ లింక్ అంటే, కీర్తి వావ్ శ్రీవాణి హెస్ రిక్వెస్టెడ్ మీ, సో లెట్ మీ గో హెడ్ అండ్ గివ్ బ్యాక్ లింక్ టు శ్రీవాణి అని అంటుందా? No, ma'am. No, ma'am. Buying. Okay, good guys, good, smart answer. So why Kirti will just give a backlink like that just by asking? Kada. So Yes. Kirti has been working so long to bring this website to get such DA. Kada. సో ఇప్పుడు సడన్ గా వచ్చేసి శ్రీవాణి జస్ట్ అలా రిక్వెస్ట్ చేయడంతోనే యాక్సెప్ట్ చేసేసి బ్యాక్లింక్ ఇస్తుందా? No, ఇవ్వదు. ma'am. సో షీ హాస్ బీన్ ట్రయింగ్ వెరీ సిన్సియర్లీ టు గెట్ సచ్ డిఏ. కీర్తికి ఒక 90 డిఏ ఉంది అనుకుందాం, 90. Okay. Okay, it's not that easy to get 90 DA, right? Yeah. Yes, ma'am. Yes, ma'am. In order to get that DA, she might have done lot of back-end SEO work. So now just by requesting, so Kirti can't share or can't give the backlink to Srivani. Okay na? Right. Yes, Yes, ma'am. సో దీనికోసం శ్రీవాణి ఏం చేస్తుంది అంటే, ఎట్లాగో కీర్తి అంత ఈజీగా బ్యాక్ లింక్ ఇచ్చే టైప్ కాదు కదా అనేసి శ్రీవాణి ఏం చేసింది, రిక్వెస్ట్ చేసింది. ఏం రిక్వెస్ట్ చేసింది? కీర్తి, నేను నీకు కాంటెంట్ ని ఫ్రీగా ఇస్తా, అంటే నీ వెబ్సైట్ లో నువ్వు పబ్లిష్ చేసుకోవడానికి ఒక ఆర్టికల్, నీ వెబ్సైట్ కి రిలేటెడ్ గా ఉండే ఒక ఆర్టికల్ ని నేను ఫ్రీగా ఇస్తా. నువ్వు ఆ ఆర్టికల్ ని నీ వెబ్సైట్ లో పబ్లిష్ చేసుకొని దాని త్రూ నాకు ఒక బ్యాక్ లింక్ Backlink. అంటే ఇప్పుడు శ్రీవాణి ఏం ఫ్రీగా ఇస్తుంది ఇక్కడ? Content. Content, Article. ma'am. కాంటెంట్ ఫ్రీగా ఇస్తుంది. బేసిక్ గా అదే కీర్తి అదే కాంటెంట్ ని, హ్యూమన్ రిటర్న్ కాంటెంట్ ని మెయింటైన్ చేయాలి అంటే ఆబ్వియస్లీ టేక్స్ టైం. అవునా? కీర్తికి చాలా టైం తీసుకుంటుంది. కానీ అంతే టైం, అంతే వర్త్ కాంటెంట్ శ్రీవాణి ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నప్పుడు, అంటే ఎప్పుడైనా కూడా ఇప్పుడు షాప్ లోకి వెళ్ళేసి నేను ఊరికే కందిపప్పు ఇవ్వమంటే ఇస్తాడా? డబ్బులు ఇస్తే ఇస్తాడా? Money. Double is Money. కదా. ఇప్పుడు వెబ్సైట్ వాళ్ళని కూడా నేను ఊరికే హాయ్ బ్యాక్ లింక్ ఇవ్వమంటే ఇయ్యరు. వాళ్ళకి రిటర్న్ ఏదన్నా బెనిఫిట్ ఇవ్వాలి. మనం ఎలా అయితే కందిపప్పు అడిగినప్పుడు డబ్బులు ఇస్తామో, అలా నేను బ్యాక్ లింక్ అడిగితే ఎందుకు ఇస్తారు? వాళ్ళకి రిటర్న్ నీ దగ్గర నుంచి ఏదో ఒక బెనిఫిట్ ఉంటేనే కదా. సో శ్రీవాణి ఏం చేసింది? ఫ్రీగా కీర్తికి కాంటెంట్ ఇచ్చింది. కీర్తి ఆ హ్యూమన్ రిటర్న్ కాంటెంట్ ని తీసుకొని శ్రీవాణికి బ్యాక్ లింక్ ఇస్తుంది. Backlink. ఈ హోల్ ప్రాసెస్ ని గెస్ట్ for posting. పోస్టింగ్ అంటాం. హూ ఈస్ గెస్ట్ హియర్, శ్రీవాణి ఆర్ కీర్తి? Srivani. Shivani, ma'am. Srivani is a guest. Just. Srivani as a guest, she is giving the content to post in Kirti's website. So Kirti ఆ పోస్ట్ ని, ఆ ఆర్టికల్ ని పోస్ట్ చేసేసుకొని బ్యాక్ లింక్ ఇస్తుంది. Now whose place we are in? Are we in Srivani's place or are we in Kirti's place? మనం ఎవరి ప్లేస్ లో ఉండి ఈ బ్యాక్ లింక్ టెక్నిక్స్ ని చేద్దాం? శ్రీవాణి ప్లేస్. Money place. మనం అందరం ఎవరి ప్లేస్ లో ఉన్నామండి? Shivani, ma'am. Yes, ma'am. శ్రీవాణి's ప్లేస్ లో ఉన్నాం, అంతే కదా. రైట్. సో నౌ షల్ వి, కెన్ యూ రిక్వెస్ట్ ODMT? 1 second. సో ఎక్కడ ఉన్నావు బాబా? ఇప్పుడు ఓడిఎంటీకి రిక్వెస్ట్ చేద్దామా? కెన్ ఐ సెండ్ ఓడిఎంటీకి పోస్ట్, ఆర్టికల్ పంపించేస్తే ఓడిఎంటీ యాక్సెప్ట్ చేసి వాళ్ళ వెబ్సైట్ లో పెడుతుందా? No, ma'am. No, ma'am. Maybe no. ఎందుకు అంత ఎగ్జాక్ట్ గా నో అని చెప్తున్నారు? వై? ఇక్కడ అంటే అది
సర్వీస్ ఆ బేస్డ్ కైండ్ ఓన్లీ బ్లాక్ ఆఫ్ లేవు. వెబ్సైట్ కాదు కదా, రెలవెంట్ కాదు చూసుకుంటా రెలవెంట్ కాదు ఆ కైండ్. సరే, my అవును. website is a digital marketing website only guys, and ODMT is also a digital marketing website. So now relevancy matter అయిపోయింది, relevancy అనేది సాటిస్ఫై అయిపోయింది. సో now can I get back link? వెబ్సైట్స్ కి చేయొచ్చా ఇలా? ఏంటండి? సర్వీస్ వెబ్సైట్ కదా. సర్వీస్ వెబ్సైట్ అంటే బ్లాగింగ్ వెబ్సైటే చేయాలంటారా? మేబీ పేజీ కూడా ఇవ్వచ్చు కదా, పేజీ కూడా ఇవ్వచ్చు కదా పేజ్ కి content. అలాగేమన్నా ఆర్టికల్. ఓకే ఓకే, యా. కాన్సెప్ట్ ఏంటంటే లోకంలో ఉన్న ప్రతి వెబ్సైట్ మనం ఇచ్చే పోస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? చేయదు. మోస్ట్లీ చేయదు, No. అంటే రెలవెంట్ Related గా రిలేటెడ్ ఉన్నా use కూడా చేసి యాక్సెప్ట్ చేస్తాయి అనుకుంటున్నారా? నో మ్యామ్. Techniques, techniques use చేస్తారా? రెగ్యులేషన్స్, ప్రోటోకాల్స్ సంథింగ్. నాట్ ఎవ్రీ వెబ్సైట్ కెన్ యాక్ట్ లైక్ అ గెస్ట్ పోస్టింగ్ సైట్. నాట్ ఎవ్రీ వెబ్సైట్, ఓన్లీ ఫ్యూ వెబ్సైట్స్ మాత్రమే గెస్ట్ పోస్టింగ్. ఏంటి ఇంత చిన్నగా అయిపోయిందా? ఓన్లీ ఫ్యూ వెబ్సైట్స్ మాత్రమే గెస్ట్ పోస్టింగ్ ని యాక్సెప్ట్ చేస్తాయి. మీకు కనిపించే ప్రతి వెబ్సైట్ గెస్ట్ పోస్టింగ్ ని యాక్సెప్ట్ చేయవు. సో మన డ్యూటీ ఏంటి? వాటిని ఫిల్టర్ చేయడమే మన డ్యూటీ. ఎట్లా పడితే అట్లా రెలవెంట్ ఉంది కదా అనేసి చలో నేను గెస్ట్ పోస్టింగ్ చేస్తా, వీళ్ళని రిక్వెస్ట్ చేస్తా అంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ వెబ్సైట్ నుంచి అయితే బ్యాక్లింగ్ తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ గెస్ట్ పోస్టింగ్ ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. యూ నీడ్ టు ఫిల్టర్ దమ్. ఓకేనా? సో దెన్ మన నెక్స్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో చెప్పండి, లెట్ us స్టార్ట్ విత్ ద స్టెప్స్. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ స్టెప్? గెస్ట్ పోస్టింగ్ వెబ్సైట్ సెర్చ్ మ్యామ్. ఫైండ్ అవుట్ రెలవెంట్ guest posting పోస్టింగ్ sites Sites. which are హై డిఏ relevant data, and data. having ID. high DA And low Low and spam low score. spam low score. spam score. Next, Keyword. next, what Keyword. will be our next step? Profile Create creation. Create profile. Yes. అవునా? Yes, ma'am. కానీ ప్రొఫైల్ క్రియేషన్ లేన్స్ అయితే కదా మ్యామ్ కొన్ని. No, ma'am. వెరీ గుడ్. ప్రొఫైల్ Profile క్రియేషన్ creation అయితే ప్రొఫైల్ క్రియేషన్ కిందికి వస్తుంది కదా. ఎస్ ఆర్ నో? ఆ ఆప్షన్ లేదని చెప్పాను కదా. సో ఇది అన్నిటికన్నా వెరైటీగా పనిచేస్తుంది గెస్ట్ పోస్టింగ్ మనం డిస్కస్ చేసుకున్న టెక్నిక్స్ లో కల్లా. సెకండ్ స్టెప్ ఏంటంటే రీడ్ దేర్ గైడ్ లైన్స్. ఫస్ట్ ప్రాపర్ గా వాళ్ళ గైడ్ లైన్స్ ని చదవండి. బికాస్ కొన్ని వెబ్సైట్స్ కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అన్ని వెబ్సైట్స్ కి ఒకటే రిక్వైర్మెంట్ ఒకటేలాగా పనిచేయవు. సో అవన్నీ మనం వాళ్ళ గైడ్ లైన్స్ ని చదివి తెలుసుకోవాలన్నమాట. సో ఇఫ్ యు ఆర్ ఓకే, if you can write an article which can satisfy their guidelines, then you can go ahead with the next step అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్ట్. రీడ్ చేసిన తర్వాత రిక్వెస్ట్ them with article idea. Finally work according to the replay. 4 steps only. Guest posting only 4 steps. Sare, what is our first step guys? Find out guest posting. ఇప్పుడు నేను ODMT చేస్తున్నా. ఎలాంటి గెస్ట్ పోస్టింగ్ సైట్స్ ఫైండ్ అవుట్ చేయాలి? సర్వీస్ అంటే ఎడ్యుకేషన్ సర్వీస్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఎడ్యుకేషన్, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్, రైట్. సో ఇగో చూడండి, డిజిటల్ మార్కెటింగ్, సారీ ప్లస్ రైట్ ఫర్ అస్. నిన్న బ్లాక్ కామెంటింగ్ ఎట్లా సెర్చ్ చేసినాం? డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ రిప్లై. బ్లాగ్ పోస్ట్. ఇప్పుడు ఎందుకు రైట్ ఫర్ అస్ అని సెర్చ్ చేస్తున్నాను? కెన్ యూ ప్లీజ్ గెస్? అంటే Yes, పాసిబిలిటీ మనకి రాయడానికి మనకి రాయండి. పాసిబిలిటీ పోస్ట్. అంటే
మన కోసం ఏ వెబ్సైట్ అయితే గెస్ట్ పోస్టింగ్ ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా రైట్ ఫర్ అస్ అనే పేజ్ ఉంటుంది. ఏ వెబ్సైట్ కి అయితే రైట్ ఫర్ అస్ అనే పేజ్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. రైట్ ఫర్ అస్ అంటే ఏంటి? మీరు మా కోసం మా కోసం రాయొచ్చు, ఆర్టికల్స్ రాయొచ్చు అని అర్థం. అంటే ఇప్పుడు నేను ఊరికే డిజిటల్ మార్కెటింగ్ అనే సెర్చ్ చేస్తే నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి కదా, ఎస్ ఆర్ నో? సో మరి అన్ని వెబ్సైట్ లోకి వెళ్ళేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కనుక్కుంటూ ఉండడం బెస్ట్, లేకపోతే సింపుల్ గా యాక్సెప్ట్ ఇలా చేసే వాళ్ళనే ఫిల్టర్ ఇట్లా ఫిల్టర్ చేసుకొని రీచ్ అవుట్ అయితే బెటర్ ఫిల్టర్ చేసుకొని రీచ్ అవుట్ బెస్ట్ కదా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గెస్ట్ పోస్టింగ్ సైట్ అంటే రైట్ ఫర్ అస్ పేజ్ ఉంటది. బట్ నా ODMT లో రైట్ ఫర్ అస్ పేజ్ కనిపిస్తుందా? నో. రైట్ ఫర్ అస్ లేదు అంటే దే డోంట్ యాక్సెప్ట్ ఎనీ గెస్ట్ పోస్టింగ్. సరే, మనం ఫస్ట్ వెబ్సైట్ చూద్దాం. ఇగోండి, digitalmonk.org అంట. సరే, కెన్ సమ్వన్ ప్లీజ్ చెక్ ద DA అండ్ స్పామ్ స్కోర్ చెక్ చేయండి. దీనికి చాట్ బాక్స్ లో ఇస్తున్నా. సో వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్ అండి? నేను వీళ్ళకు రైట్ ఫర్ అస్ పేజ్ ఉంది. కెన్ యూ సీ గైస్, డు దే హ్యావ్ రైట్ ఫర్ అస్ పేజ్ ఆర్ నాట్? డైరెక్ట్ గా మనం రైట్ ఫర్ అస్ పేజ్ కే తీసుకొచ్చిందా ఈ వెబ్సైట్ లో? ఓకే, అంటే ఇప్పుడు మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే వీళ్ళు గెస్ట్ పోస్టింగ్ యాక్సెప్ట్ చేస్తున్నారని. మరి మన వెబ్సైట్ కి రెలవెంటా కాదా? ఒక్కసారి చూసి చెప్పండి. మన వెబ్సైట్ రిలవెంట్ ఏనా అండి? ఇది కూడా క్లారిటీ వచ్చేసింది. సో వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్? వాళ్ళ గైడ్ లైన్స్ చదవాలి. ఇగో ఇవన్నీ వాళ్ళ గైడ్ లైన్స్. వాళ్ళ కాంటెంట్ పంపించే లెంత్, మనం పంపించే లెంత్ ఎంత ఉండాలంట? మోర్ దాన్ 3000+ వర్డ్స్. మీరు మీ వెబ్సైట్ లో రాసిన ఆర్టికల్ లెంత్ ఎంత? 600 వర్డ్స్ రాయడానికి మీరు ఏమైపోయారు? 600 వర్డ్స్ రాయడానికి ఇంకా హిమాలయాస్ పోయినంత చేసిర్రు మీరు అందరూ. నౌ వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 3000 వర్డ్స్. ఏమంటున్నారు? అవాయిడ్ ద బేసిక్స్, ప్రిఫరబుల్లీ ఎవర్ గ్రీన్ కాంటెంట్ కావాలి. రైట్ వెల్ రీసెర్చ్డ్ ఇన్ డెప్త్ కాంటెంట్. Write in active voice, should be properly formatted, no fluffy, no grammatical or no language errors should be there, and relevant images ni vadali. Paragraph not more than 3 lines or 50 words. సో వాళ్ళు ఎలా రాయాలి, ఎలా కోరుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, కమ్ ఆన్, మనకి ఏమొస్తుంది? మనం వీళ్ళకు కాంటెంట్ ఇవ్వడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్? ఆ బ్యాక్ లింక్ కూడా ఏ టైప్ ఆఫ్ బ్యాక్ లింక్? ఫాలో బ్యాక్ లింక్ వస్తుంది. ఓకేనా? గుడ్ కదా? నేను చెప్పానా ఆల్ ఫ్యాక్టర్స్ సాటిస్ఫై అయితే ఇందులో అని. సో గ్రామాటికల్ మిస్టేక్స్ ఉండొద్దు అంటున్నారు. కాంటెంట్ ఎలా పంపించాలంట? డాక్స్, గూగుల్ డాక్స్ లో పెట్టి పంపించవచ్చు. నో ప్లేగరైజ్డ్ కంటెంట్, అంటే డూప్లికేట్ చేయొద్దు, ఒరిజినల్ గా రాయాలి. సో నో ప్రమోషనల్ కాంటెంట్. నో ప్రమోషనల్ కాంటెంట్ అంటే ఇప్పుడు నేను వెబ్సైట్ గురించి ఇప్పుడు సపోజ్ నేను AI హౌ AI ఎంపవర్స్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ అనేసి రాసిన. ఆడ మధ్యలో జాయిన్ ODMT అని రాస్తానా? పోనీ బై దిస్ ప్రోడక్ట్ అని రాస్తానా? ఎప్పుడు కూడా అలా చేయొద్దు. నెవర్ ఎవర్ డూ దట్. అది డైరెక్ట్ గా నువ్వు అమ్ముకున్నట్టే ఉంది, సెల్ చేసినట్టే ఉంది. సెల్ చేసినట్టు ఉండద్దు, వాళ్ళకి నచ్చదు. సో ఫీచర్డ్ ఇమేజ్ ఉండాలి. ప్రిఫరబుల్లీ సెండ్ 3 to 5 టాపిక్ ఐడియాస్ అంట. సరే, ఇగో వి రిప్లై విత్ ఇన్ 1 to 2 వర్కింగ్ డేస్. ఎన్ని డేస్ లో రిప్లై ఇస్తారంట వాళ్ళు మీకు, మీరు పంపించిన తర్వాత? We have the right to modify or edit the content. అంటే
They also have the వాళ్ళకి right. వాళ్ళు కూడా వాళ్ళకి కూడా రైట్ ఉంటుంది చేయడానికి, మోడిఫై చేయడానికి ఎడిట్ edit చేయడానికి. చేసుకోవడానికి మాడిఫై చేసుకోవడానికి రైట్స్ ఉంటదంట. వి మైట్ నాట్ అప్రూవ్ ఇఫ్ ద కాంటెంట్ డస్ నాట్ మీట్ అవర్ గైడ్ లైన్స్. ఇప్పుడు 3000 వర్డ్స్ రాయబోయి 600 వర్డ్స్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ రిప్లై కూడా ఇయ్యరు వాళ్ళు, Mhm. అంతేనా? యా, Yes, sir. వి హ్యావ్ రైట్ టు రిమూవ్ ఎనీ ఇర్రిలవెంట్ లింక్స్. మీరు ఒకదాని గురించి రాసి ఇంకో దానికి లింక్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంట, రిమూవ్ చేసేసి రిమూవ్ చేస్తారు. సో ఇక్కడ దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ యూ కెన్ రైట్ అంట. సో డిజిటల్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, SEO గురించి రాయొచ్చు, గూగుల్ యాడ్స్, PPC, సోషల్ మీడియా మార్కెటింగ్, దీని గురించి అంతా రాయొచ్చు అంట. ఓకే, గుడ్. సరే, సో నాకు ఒక ఐడియా వచ్చింది కదా అండి, వీళ్ళకి ఎలా కావాలి కాంటెంట్ అనేది. ఎస్, Yes. by reading their guidelines. Second step also done. So third step ఏంటి? Request them with article idea. Request them with article idea. ఓకే, సో మరి మనం గూగుల్ డాక్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేను వాడేది గూగుల్ డాక్స్ కదా. సో షెల్ వి రైట్ అన్ ఆర్టికల్ నౌ? రాసేద్దామా? ఎస్ మ్యామ్. ఎస్, రిక్వెస్ట్ పంపాలి కదా. అదే ఆర్టికల్ తోనే కదా రిక్వెస్ట్ పెట్, మనం ఫస్ట్ రెడీగా ఉంటే. ఐడియాస్ ఓకే అయితే ఓకే, ఆర్టికల్ రాయొద్దు అంటారా? రాయాలి మేడం, రాసి పంపిస్తే రాసి request. పంపించాలి కదా. ఓకే. అంటే వాళ్ళకి తగ్గ ఐ మీన్ వాళ్ళకి కావాల్సింది తెలియదు కదా మనకి ఏంటో. వెరీ గుడ్ అది- కీర్తి, వెరీ గుడ్. ఇప్పుడు మనం అంత కష్టపడి హ్యూమన్ రిటర్న్ కాంటెంట్ ప్లేగరిజం లేకుండా, అసలు గ్రామాటికల్ లేకుండా మొత్తం కష్టపడి బాగా రాసి 3000+ వర్డ్స్ రాసి రిక్వెస్ట్ చేసినాం అనుకోండి, డూ యూ గ్యారంటీ దట్ వాళ్ళకి మీ ఆర్టికల్ నచ్చుతుంది అన్న గ్యారంటీ ఉందా? బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ చెప్పండి. కెన్ యూ గ్యారంటీ దాట్? No, ma'am. ఒక 4-5 వాళ్ళు ఐడియాస్ రిజెక్ట్ చేస్తే ఏం చేస్తారు? టైం వేస్ట్ Time అన్నట్లే waste. కదా. Yes, yes, ma'am. Yes, మనం ma'am. ఇంతసేపు టైం స్పెండ్ చేసి ఆర్టికల్ రాసి తెగ మనం పాజిటివ్ హోప్స్ పెట్టుకొని తెగ పంపించిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు ఆ టాపిక్ కవర్ చేసింటే వాళ్ళకి వద్దు అయితే Yes, మన దానికి టైం వేస్ట్ అన్నట్లే కదా. సో ప్లీజ్ నెవర్ ఎవర్ డైరెక్ట్లీ రైట్ అన్ ఆర్టికల్ వితౌట్ దేర్ యాక్సెప్టెన్సీ. ఫస్ట్ మీరు దేంతో రిక్వెస్ట్ చేయాలి? ఒక ఆర్టికల్ ఐడియాతో. అంటే యూ కెన్ జస్ట్ ప్రపోజ్ దెమ్ విత్ ద titles, or else I can also call it as మీరు రాయబోయే హెడ్డింగ్ అనుకోండి. సపోజ్ నేను AI in డిజిటల్ మార్కెటింగ్ దీని మీద రాద్దాం అనుకుంటున్నా అండి. దీని మీద మొత్తం ఆర్టికల్ రాస్తామా, లేకపోతే జస్ట్ ఈ హెడ్ లైన్ గానీ టైటిల్ గానీ ఇస్తామా? మొత్తం ఆర్టికల్ రాస్తాం. ఐడియాస్ ఐడియా Just వాళ్ళ కోసం ఐడియా కోసం వాళ్ళ కోసం ఐడియాస్. జస్ట్ ఏ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో టేక్ హెల్ప్ ఆఫ్ ChatGPT. ChatGPTని అడగండి. సో హే ChatGPT, I want to do guest posting. Hey ChatGPT, I want to do guest posting for a website called Digital Monk. I want you to give me a topic ideas to write sir. about so that I can request them. So please make sure that I want to get backlink to an ODMT website. So the content must be relevant to digital marketing or EA. So think properly and give me the best content ideas so that I can request them. Done. Done. చూద్దాం. థింకింగ్. Nice. I'll give you focus list of guest post ideas that fit digital more. Your first idea, second How to idea, బిగినర్స్ గైడ్ టు కన్వర్సేషన్. మీకు ఇవి అర్థం కాకపోవచ్చు, మొత్తం డిజిటల్ మార్కెటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇవి అర్థం అవుతుంది. హై కన్వర్టింగ్, హై యూజింగ్ ఏ స్కేల్ PPC క్యాంపెయిన్. ఓకే, సో ఇవన్నీ ఇచ్చేసింది చూడండి. యా, Yes, మన ma'am. ఐడియాస్ కూడా ఇచ్చేసింది. సో ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎలా రిక్వెస్ట్ చేసుకోవాలి?
రిక్వెస్టింగ్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. డైరెక్ట్ గా మెయిల్ సెండ్ చేయొచ్చు, ఆర్ కొన్ని వెబ్సైట్స్ లో డైరెక్ట్ గా ఫామ్ ఫిల్అపింగ్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు మెయిల్ ఐడి ఏమైనా ఇచ్చారా? పైన ఇచ్చారు మ్యామ్. ఎస్, కెన్ యూ సీ Inspire. ఎవ్రీబడి? ఎస్ మ్యామ్. నేను ఎలా రాయాలో నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ హౌ టు సెండ్ రిక్వెస్ట్ లో ఫస్ట్ వచ్చేసి గ్రీట్ దెమ్. ఓకే, లైక్ హాయ్, హలో, దిస్ ఇస్ కృష్ణప్రియ. ఓకే, గ్రీట్ దెమ్. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఏంటి? Introduce Introduce ourselves. yourself. So like, I am Krishnapriya, I work as a content writer, so and so అని ఇంట్రడ్యూస్ చేసుకోండి. తర్వాత tell them your requirement, or else first praise their website. అంటే I have been పొగడాలి. yes, I've been following your blogs, and your content really your contents are really helpful for the audience. ఇట్లా పొగడండి. సో నౌ రిక్వైర్మెంట్ అంటే మనం ఏం వాళ్ళకి ఏం కావాలి? మనకేం కావాలి. ఎస్. సో I would like to collaborate a content with you. Okay, so that I can get a backlink from your end. So next, ఎంక్వైరీ అంటే వుడ్ యూ బి ఇంట్రెస్టెడ్ ఇన్ కొలాబరేటింగ్? ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, నాకు మీతో కొలాబరేట్ అయ్యి కాంటెంట్ రాయాలని ఉంది. సో వుడ్ యూ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్? ఇఫ్ ఎస్, ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, దీస్ ఆర్ ద కాంటెంట్ ఐడియాస్. నెక్స్ట్, కాంటెంట్ ఐడియాస్ పెట్టండి. సో దీస్ ఆర్ ద కాంటెంట్ ఐడియాస్ దట్ ఐ హ్యావ్ లిస్టెడ్ అవుట్. Please do let me know if you're okay with any of these content ideas, so that I can go ahead and write and submit the article within span of 2 days or 3 days. మీ ఇష్టం. ఫైనల్లీ థ్యాంక్ యూ నోట్ పెట్టేసేయండి. సో ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. సో నేను మీకు ఎగ్జాంపుల్గా నాకు వచ్చిన కొన్ని రిక్వెస్ట్లు, నా స్టూడెంట్స్ పంపించిన కొన్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి ఇలాగ కంటెంట్ రైటింగ్ సంథింగ్ 1 hour కి ఇంత పే చేస్తామని చెప్తూ ఉంటారు కదా మ్యామ్. మేబీ అది దీనికి ఏమైనా రిలేటెడా, లైక్ ఇలాంటి టైప్? నో, ఇక్కడ ఇది బ్యాక్ లింకే. ఏంటిది? అమ్మో, ఇది బంద్. ఓకే, ఐల్ షో యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇగో ఫస్ట్ ఏంటి? హాయ్. ఓకే, తర్వాత ఏమని చెప్పాను? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇక్కడ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కానీ, I have come across your website and blog and would like to contribute a guest post. I'm looking to build my writing portfolio, so there wouldn't be any charge. My background is in marketing, startups and branding. Below are some titles I had in my mind. Let me know if you like any of this. It's very simple way of reaching out. ఇంకోటి కూడా చూద్దాం. ఇది నేను ఇచ్చిన రిప్లై అన్నమాట వాళ్ళకు. ఓకే, ఇది నాకు వచ్చిన గెస్ట్ పోస్టింగ్ రిక్వెస్ట్, ఇది నేను ఇచ్చిన రిప్లై. ఓకే, నెక్స్ట్
ఇది కూడా నేను కాన్వర్సేషన్ స్టార్ట్ చేసినది. కొన్ని ఎగ్జాంపుల్స్ వీళ్ళు చూడు ఎంత ఈజీగా పెట్టారు. అమృతాది ఒకసారి చూద్దాం. ఇక చూడండి, హలో ఎడిటర్, hope you are doing great. I would like to introduce myself as a digital marketer and blogger. My name is so and so. I'm passionate about exploring and writing on different blogs related to digital marketing and trending technology. The reason I'm reaching out, ఇక్కడ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైంది? అంటే Introduction. ఇంట్రడ్యూస్ ourselves. తర్వాత ఏంటి, రిక్వైర్మెంట్ స్టార్ట్ అయింది. Requirement. The reason I'm reaching out is to ask if you are accepting guest posts. I have gone through your site and read several blogs. I genuinely appreciate the awareness you are creating. ఏం చేస్తున్నారు? Price చేస్తున్నారు. Price చేస్తున్నారు. So I would very much like to be part of it. Your site by my writings, which will be the unique and informative content. Hope. Okay, నేను ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ చెప్పాను. I would like to be great if you could provide me an opportunity to write. I believe that I can add value. Hope you get back to me and I'm very excited to hear about. This is the reaching out method. ఇక్కడ మీరు ఇంకోటి మిస్ అయింది. ఇక్కడ ఏంటంటే టాపిక్ Ideas. ideas. Yes, ma'am. Okay, or else you can also do one thing. Want me to draft the outreach mail? ఇంకో డైరెక్ట్ గా చాట్ జీపీటీ ఇస్తుంది. సబ్జెక్ట్ లైన్ ఏది పెడతారు? గెస్ట్ పోస్ట్ కాంట్రిబ్యూషన్. ఆర్ మెయిల్ పెట్టేటప్పుడు సబ్జెక్ట్ పెడతారు కదా, Yes, ma'am. Yes, ma'am. అది. హాయ్ ఎడిటర్ నేమ్, ఇంకా ఏముందడ? ఐ హావ్ బీన్ Following digital Following. and I appreciate how your articles simplify digital marketing and AI concepts for learners and professionals like. These are the topic ideas. సో దీనంతా ఇంకా కాపీ చేసి ఇంకా ఏమైనా మీరు పర్సనలైజ్ చేసుకోవాలన్నా, మోడిఫై చేసుకోవాలన్నా, కస్టమైజ్ చేసుకోవాలన్నా చేసుకోండి. సో ఇదంతా తీసుకెళ్ళి మీరు మెయిల్ పెట్టండి. ఓకేనా? Okay, ma'am. సో మెయిల్ పెట్టిన తర్వాత వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్? మళ్ళీ ఎలా ప్రొసీడ్ అవుతారు? వాళ్ళ రిప్లై బట్టి ఉంటుంది. రిప్లై వస్తే ఆర్టికల్ వస్తుంది. తర్వాత సో ఇంకా ఇక్కడ వరకు మన చేతుల్లో ఉంటదండి. ఇక్కడ నుంచి అనేది వాళ్ళ రిప్లై చేతుల్లో ఉంటుంది. అంతేనా? వర్క్ అకార్డింగ్ Yes, ma'am. టు ద రిప్లై. అకార్డింగ్ టు ద రిప్లై. మీకు ఇన్ కేస్ రిప్లై వచ్చింది, పాజిటివ్ రిప్లైస్ వచ్చాయి, యూ కెన్ గో హెడ్ అండ్ రైట్ అన్ ఆర్టికల్ అబౌట్ ఇట్, ఐ విల్ గివ్ యూ 1 2 ఫాలో లింక్స్ అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, హ్యాపీగా ఒక గూగుల్ డాక్స్ తీసుకొని యూ కెన్ రైట్ అన్ ఆర్టికల్ అండ్ షేర్. ఎలా షేర్ చేస్తారు? డాక్స్ ఫార్మాట్ లో. వాళ్ళకు యాక్సెస్ ఇవ్వండి. Yes, ma'am. సో ఇక్కడ యాక్సెస్ ఇస్తే వాళ్ళు ఎడిటింగ్ చేసుకోగలరు. ఓకేనా? ఆ లింక్ పంపించండి. సో వాళ్ళు ఎడిటింగ్ ఇదంతా చేసుకున్నాక దెన్ ఫైనల్లీ అఫ్ కోర్స్ ఇదంతా ఒక రోజులో అయ్యేదా ప్రాసెస్? No, ma'am. It will take some time. సో వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడానికి కొద్ది రోజులు టైం తీసుకుంటారు. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు ఆర్టికల్ రాయడానికి ఇంకొన్ని డేస్, మళ్ళీ మీరు ఆర్టికల్ పంపించిన తర్వాత వాళ్ళు చూసి అన్ని బాగున్నాయా చెక్ చేసుకొని మళ్ళీ రీరైట్ చేసుకొని అవన్నీ చేసుకున్నారు మళ్ళీ ఇంకొన్ని రోజులు. సో గెస్ట్ పోస్టింగ్ అనేది ఇప్పుడు ప్రొఫైల్ క్రియేషన్ చేసినంతగా ఒక 10 minutes లో అయిపోదు అనమాట. ఓకే, ఇట్ ఈస్ టైం టేకింగ్ బట్ ఇట్ ఈస్ వర్త్. ఎందుకంటే ఇక్కడ డూ ఫాలో వస్తుందా? Yes, ma'am. ఎగ్జాక్ట్ మన కీవర్డ్ కి బ్యాక్ లింక్ తెచ్చుకుంటున్నావా? అవును ma'am. రెలవెంట్ గా ఉందా? ఎస్. Yes, ma'am. ఐటీఏ అండ్ లో స్పామ్ స్కోరేజ్ చూస్ చేసుకుంటున్నామా? అవును ma'am. సో ఎక్కడైనా పర్మిషన్స్ లేకుండా ఏమైనా చేయగలుగుతున్నామా ఇందులో? No, ma'am. No, అన్ని ఇంక్లూడింగ్ పర్మిషన్స్. కాబట్టి దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది అని చెప్పను, డైరెక్ట్ ది బెస్ట్ క్వాలిటీ మెథడ్ దట్ యూ కెన్ ఫాలో టు గెట్ అ క్వాలిటీ బ్యాక్ లింక్ అని చెప్తా. ఓకేనా? అండ్ ఇందులో ఈ గెస్ట్ పోస్టింగ్ లో మీరు 2 రకాలు ఎదురు ఫేస్ చేస్తారు. వన్ ఇస్
ఫ్రీ గెస్ట్ పోస్టింగ్ అండ్ వన్ ఇస్ స్పాన్సర్డ్ గెస్ట్ పోస్టింగ్. ఏంటండి? ఫ్రీ స్పాన్సర్డ్ గెస్ట్ Sponsored guest పోస్టింగ్. ఇంకోటి రెసిప్రోసిటీ కూడా ఉంటది. రెసిప్రోసిటీ 3 ఉంటాయి. ఫ్రీ అంటే ఏంటి? కీర్తి శ్రీవాణి కీర్తికి కాంటెంట్ ఇచ్చి బ్యాక్ లింక్ తెచ్చుకుంటది. స్పాన్సర్డ్ గెస్ట్ పోస్టింగ్ అంటే ఏంటి? స్పాన్సర్డ్ గెస్ట్ పోస్టింగ్ అంటే పెయిడ్ పెయిడ్ శ్రీవాణి ఏం చేయాలి? కాంటెంట్ తో పాటు షీ హ్యాస్ టు గివ్ సమ్ అమౌంట్. సే సమ్ అమౌంట్ టు కీర్తి. అప్పుడే కీర్తి యాక్సెప్ట్ చేసి బ్యాక్ లింక్ ఇస్తుంది అనమాట. రెసిప్రోసిటీ అంటే ఏమనుకుంటున్నారు? గెస్ వాట్? 2 sides Actual గా ఒకరికొకరు శ్రీవాణి కీర్తికి ఇస్తుంది, కీర్తి శ్రీవాణికి ఇస్తుంది. ఇది గూగుల్ ఏం చేస్తుంది? యాక్సెప్ట్ చేయట్లేదు. రెసిప్రోసిటీ లింక్స్ అనేవి యాక్సెప్ట్ చేయట్లేదు. పెయిడ్ గెస్ట్ పోస్టింగ్ ఓకే యూ కెన్ గో. మరీ ఇంకా మీకు కీర్తి వెబ్సైట్ ఇక మస్తు తోపు వెబ్సైట్, అక్కడ నుంచి బ్యాక్ లింక్ రావడం అనేది అంటే డబ్బులు పెట్టడం అనేది అంత వర్త్ అనిపిస్తే స్పాన్సర్ తో కూడా వెళ్ళొచ్చు, తప్పేం లేదు. మరీ అంత వర్క్ లేదు, అంత డిఏం లేదు, అంత పెట్టాల్సిన అవసరం లేదంటే ఫ్రీకే స్టిక్ అవ్వండి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక రిప్లై వచ్చింది, సారీ వి డోంట్ చిల్లర్లో ఉంది కార్డు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. సో సపోజ్ మీకు ఒక రిప్లై వచ్చింది, సారీ వి డోంట్ యాక్సెప్ట్ ఫ్రీ గెస్ట్ పోస్టింగ్ అని వచ్చింది అనుకోండి. సో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఇగ్నోర్ చేసేస్తారా? ఇప్పుడు మీరు క్లయింట్ కి పని చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తారా? చెప్పండి చెప్పండి. నో మ్యామ్. Sponsored pages. Awesome వరకే ట్రై చేస్తాం. అంటే డబ్బులు కట్టడానికి మీరు రెడీయేనా? ఎవరైనా రెడీగా ఉంటే రెడీగా ఉంటారా? మరి ఎస్సీఓ అంటే ఫ్రీ అని చెప్పినాం కదా. ఎస్సీఓ ఇస్ కంప్లీట్లీ ఆర్గానిక్, ఇట్ ఈస్ ఫ్రీ, డబ్బులు కట్టద్దు, డబ్బులు కట్టము అని చెప్పాం కదా. మరి ఇక్కడ ఏంటి డబ్బులు కట్టాల్సి వస్తుంది? అంటే సో అది అదే నేను వాళ్ళ చెప్తున్నాను. స్పాన్సర్డ్ గెస్ట్ పోస్టింగ్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ చెక్ దేర్ డిఏ, వాళ్ళ ట్రాఫిక్ గిట్లా అన్ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు ఇంకా అది ఫుల్ తోపు వెబ్సైట్, అక్కడ నుంచి బ్యాక్ లింక్ రావడం అనేది ఇట్ ఈస్ వర్త్ స్పెండింగ్ దట్ అమౌంట్ అని మీకు అనిపిస్తే గో హెడ్. లేదు అంటే ఆల్వేస్ స్టిక్ ఫర్ ఫ్రీ గెస్ట్ పోస్టింగ్. ఓకేనా? ఇది ఒక డౌట్ మేము ఇక్కడ ఓకే. మనం రాసే ఆర్టికల్లో సో మన ఇన్ఫర్మేషన్ కానీ మన లింక్స్ కానీ ఏమి ఉండవు, కంప్లీట్ గా వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కదా. అంటే వాళ్ళ ఆర్టికల్ వాళ్ళ సైట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత సో మనకు బ్యాక్ లింక్ రావాలి అంటే వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారా మీకు ఏ లింక్ పైన బ్యాక్ లింక్ అంటే? నో 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 నో, మీరు ఆర్టికల్ రాస్తారు కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, మనమే లింక్స్ ఇచ్చుకోవాలి మన గురించి. మనమే లింక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను రైట్ ఆర్టికల్ సపోజ్ ఇదంతా ఆర్టికల్ అనుకుందాం. ఓకే, మనం ఏం చేస్తాము, ఇక్కడ గూగుల్ డాక్స్ తీసుకొని ఇక్కడ ఇస్తాం కదా. మనం గూగుల్ డాక్స్ లోనే మనమే మన ఫోకస్ కీవర్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ ఆప్షన్ క్లిక్ చేసి మనం ఎక్కడికైతే రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నాం ఆ లింక్ ని మనం ఇచ్చేసుకొని షేర్ చేయాలి. సో మనం లింక్ అంటే మనం లింక్ యాక్టివేట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అందులో ఏ డౌట్ లేదు. యాక్సెప్ట్ చేస్తారు అంటే ఇక్కడ వీళ్ళ గైడ్ లైన్స్ లో ఉంది కదా, ఇర్రిలవెంట్ లింక్స్ అయితే యాక్సెప్ట్ చెయ్యరు. సో అదే మన వెబ్సైట్ సంబంధించిన లింక్స్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అందుకే కదా మనం ఇంత చేసేది బ్యాక్ లింక్ రావడానికి. అవునా? సో అర్థమైంది అందరికి? ఎవ్రీబడి ఏంటి పర్మిషన్ ఎట్లా ఇస్తారో చూపించారా గూగుల్ డాక్స్ ది వాళ్ళు ఓపెన్ చేసి పర్మిషన్స్ షేర్ ఉందా? ఇక్కడ ఎంటర్ దేర్ మెయిల్ ఐడి. ఓకే ఓకే వాళ్ళ మెయిల్ ఐడి ఎంటర్ చేసి సపోజ్ ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఎడిటర్ గా యాక్సెస్ అండ్ సెండ్ ఇట్. ఓకే ఓకే ఓకేనా? సో దట్ దే విల్ రిసీవ్, వాళ్ళకి యాక్సెస్ వచ్చి ఉంటది.
సో నౌ యూ కెన్ సింప్లీ కాపీ లింక్ అండ్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తారు కదా, ఏ మెయిల్ ఐడికి రిక్వెస్ట్ చేస్తారు, దానికి దిస్ ఇస్ ద లింక్ ఐ హ్యావ్, దిస్ ఇస్ ద గూగుల్ డాక్ లింక్ వేర్ యూ కెన్ ఫైండ్ ద ఆర్టికల్, ఐ గేవ్ యూ ఎడిటింగ్ పర్మిషన్స్ అనేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకేనా? ఓకే మ్యామ్. క్లియర్ ఎవ్రీబడి? యా. అర్థమైంది. I know it is a time taking process. బ్యాక్ రావడం గెస్ట్ పోస్టింగ్ నుంచి ఒక్క రోజులో 2 రోజులు అయ్యేది కాదు. 10 రోజులైనా పట్టచ్చు, 1 month అయినా పట్టచ్చు. సో నౌ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ టు యూ. ఇప్పుడు మీరు ఎంతమంది రిక్వెస్ట్ చేస్తారు ఇలా గెస్ట్ పోస్టింగ్ కి? ఎనీ నెంబర్? రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు ప్రొఫైల్ క్రియేషన్స్ ఎన్ని చేయాలి? అన్లిమిటెడ్ క్లాసిఫైడ్స్ ఎన్ని చేయాలి? రిక్వైర్మెంట్ బట్టి నెంబర్ ఏమైనా ఉందా? నో ఈ నంబర్ నెంబర్ మ్యామ్. అన్లిమిటెడ్ మ్యామ్. మన గెస్ట్ పోస్టింగ్ రిక్వెస్ట్ కూడా ఏమైనా నెంబర్ ఉంటుందా? నో మ్యామ్. సపోజ్ శ్రీవాణి ఏం చేసింది, కీర్తితో పాటు ఇంకొక 10 మందిని రిక్వెస్ట్ చేసింది. స్వప్న, రత్నం, సూర్య, అనురాధ, ఇట్లా 10 మందిని రిక్వెస్ట్ చేసింది. ఒకటేసారి 10 మందిని రిక్వెస్ట్ మెయిల్ పంపింది. 10 మంది తనకు రిప్లై ఇచ్చారు, ఐ వుడ్ లైక్ టు యాక్సెప్ట్ దిస్, ఐ వుడ్ లైక్ టు గో విత్ దిస్ కాంటెంట్ అని. ఒక టైటిల్ అనేది ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారు. ఒక టైటిల్ ని ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు శ్రీవాణి ఎవరికి కాంటెంట్ పంపించాలి? ఇద్దరికి పంపిస్తుందా? నో మ్యామ్, ఒక్కరికి. ది బెస్ట్ ఏదైతే అండ్ ఉందో డిఏ అంటే DA ఎవరికి ఎట్లా మంచిగా ఉంటుందో ఆ వెబ్సైట్ చూస్ చేసుకుంటుంది అనుకుంటున్నాను. నో మ్యామ్, ఇట్ డజంట్ మ్యాటర్. అంటే మనకు సంబంధం లేదు కదా, ఇద్దరికి పంపించవచ్చు. ఇప్పుడు నేను ఇద్దరు ఇద్దరికి different ఒకటే different. కాంటెంట్ పంపొచ్చా? పంపించకూడదు మేడం. అట్లా కాపీ అవుతుంది మేడం. కాపీరైట్ టూ వెబ్సైట్స్ సేమ్ ఉన్నప్పుడు నో నో, సేమ్ కాంటెంట్ ఉండదు. సేమ్ కాంటెంట్ think so. ఉండకూడదు, కానీ నేను సేమ్ టాపిక్ మీద డిఫరెంట్ స్ట్రక్చర్ అయితే పంపించవచ్చు కదా. ఎస్ మ్యామ్. Yes, No. yes, పాసిబుల్. yes, ma'am. దాంట్లో ప్రాబ్లం ఏముంది? ఏం లేదు, అంతేనా? ఎస్ మ్యామ్. Okay, yes, ma'am. రైట్, క్లియర్ ఎవ్రీబడి? Yes, ఎంతమంది యాక్సెప్ట్ చేసినా డ్యూప్లికేట్ అయితే పంపకుండా చూసుకోండి. ఓకే, బికాస్ వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ మనం డ్యూప్లికేట్ పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి? డోంట్ యూ థింక్ వాళ్ళు చెక్ చేసుకోరా ప్లేగరిజం ని? check చేస్తాను, ma'am. చేసుకుంటారు కదా. రిఫ్రెషింగ్ చేసి పంపించవచ్చు కదా. యా, అదే అంటున్నా. మీరు Ah. స్ట్రక్చర్ చేంజ్ చేసి పంపించండి అంతే. Okay. Okay. ఓకే కదా, క్లియర్? సో రిక్వెస్టింగ్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు వందలాది మందికైనా రిక్వెస్ట్ చేసుకోవచ్చు విత్ ద సేమ్ టాపిక్ ఐడియాస్. ఓకేనా? సో విల్ యూ ట్రై టుడే? ట్రై చేస్తారా? ఎస్ మ్యామ్. సో దీంతో పాటు ఒకటి ఏంటది, సోషల్ బుక్ మార్కింగ్ అనేది అవుట్డేటెడ్ టెక్నిక్. బట్ ఇంకో 10 minutes ఉంది కాబట్టి నేను ఈ టాపిక్ డిస్కస్ చేస్తాను. సోషల్ బుక్ మార్కింగ్ అవుట్డేటెడ్ అని చాలా మంది అంటున్నారు. లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఇట్ ఇస్. యు నో వాట్ ఈస్ బుక్ మార్క్? బుక్ మార్క్ అంటే తెలుసా? తెలుసు. మామూలుగా మనం కావాల్సిన పేజ్ ని అంటే నార్మల్ గా అయితే. సేవింగ్ ఇట్ ఫర్ లేటర్, అవునా? ఎస్ మ్యామ్. రైట్. ఇప్పుడు ఈ బుక్ మార్క్ ఉంది గూగుల్లో, దీన్ని బుక్ మార్క్ చేస్తే ఏమైతుంది? డైరెక్ట్ గా డిస్ప్లే గూగుల్ కనిపిస్తుంది మనకి. మనం ప్రసార్ వెబ్సైట్ యూ కెన్ సేవ్ ఇట్ కదా. ఎస్ ఆర్ నో? ఈవెన్ మీకు ట్విట్టర్ లో కూడా బుక్ మార్క్ ఉంటది, ఇన్స్టాగ్రామ్ లో సేవ్ ఆప్షన్ ఉంటుంది, చూసారా? ఎస్ 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 మ్యామ్. ఎస్. అవన్నీ ఏంటి? సేవింగ్. ఓకే, ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్ అన్నా కూడా అదే. మన వెబ్సైట్ ని సమ్ సోషల్ బుక్ మార్కింగ్ వెబ్సైట్స్ లలో వెళ్ళేసి సేవ్ చేసుకోవడం. సేవ్ చేసుకోవడం అంటే ఏంది? మన వెబ్సైట్ అడ్రస్ ని వేరే వాళ్ళ వెబ్సైట్లలో పెట్టడం. ఆల్రెడీ మనం ఇప్పటి వరకు చేస్తున్నవి ఒక రకంగా సోషల్ బుక్ మార్కింగ్ కిందికే వస్తాయి. ఓకే, కానీ మనం డైరెక్ట్ లింక్ యాడ్ చేయట్లే. ఓకేనా? ఆర్టికల్ రాస్తున్నాం, లేకపోతే వెబ్ 2.0. సో గైస్, జస్ట్ సెకండ్. ఓకే,
సో సోషల్ బుక్ మార్కింగ్ ఏంటంటే డైరెక్ట్ ఏం చేయకుండా డైరెక్ట్ పోయి అక్కడ మన వెబ్సైట్ URL ని సేవ్ చేసేస్తాం అనమాట. ఓకే. సో అక్కడ ఏం మనం ఏం యాక్టివిటీ చేయకుండానే జస్ట్ అలా వెబ్సైట్ URL ని పెడతాం. అందుకనే ఇది కొంచెం స్పామీ ఉంటుంది. బట్ ట్రై చేద్దాం. సో యాజ్ యూజువల్ గా సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అని సెర్చ్ చేయండి. చాలా వస్తాయి. ఇప్పుడు నేను లింక్డ్ఇన్ లోకి వెళ్ళానండి. లింక్డ్ఇన్ లోకి వెళ్ళేసి డైరెక్ట్ గా స్టార్ట్ పోస్ట్ దగ్గర ఇక్కడ డైరెక్ట్ గా వెళ్ళేసి https://odmt.in ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని ఏమంటాం? వాట్ డు వి కాల్ దిస్? సోషల్ బుక్ మార్కింగ్. వెరీ గుడ్. ఊరికే అలా వెళ్ళేసి లింక్ పెట్టేస్తే సోషల్ బుక్ మార్కింగ్ అయిపోతుంది అనమాట. కానీ ఇట్లా పెట్టడం గుడ్. నో మ్యామ్, అసలు ఏం తెలియదు కదా, అసలు ఏంటని ఏంటో దాని అసలు గురించి అసలు ఏం తెలియదు కదా. ఇలా చేయకూడదు. అందుకనే సోషల్ బుక్ మార్కింగ్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది, కొంచెం స్పామీ అంటున్నారు అందుకనే. సో బట్ విల్ ట్రై. ఇగో చూడండి, blog.freeads.dat ఇందులో చాలా సమ్ రీడైరెక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ హింట్స్, బ్లాగర్స్ రోడ్, ఫైండ్ బ్లాగ్స్. ఇగో డిఏ కూడా చూడండి ఎంత తక్కువ ఉందో. కెన్ యూ సీ? ఎస్ మ్యామ్. ఎస్, డిఏస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అగైన్ యూ కెన్ సీ ట్విట్టర్, లింక్ ట్రీ, ఇవన్నీ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. టంబ్లర్, నిన్న టంబ్లర్ చెప్పాను కదా, టంబ్లర్ ఇగోండి, ఇది కూడా సోషల్ బుక్ మార్కింగ్ సైటేనంట. లెట్ మీ జస్ట్ ఓపెన్ ద వెబ్సైట్. అండ్ ఇందులో ఆల్రెడీ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా మనం. అండ్ మనము గెస్ట్ పోస్టింగ్ కి షీట్ ఎలా మెయింటైన్ చేస్తాం? ఇక్కడ సబ్మిషన్ లింక్ ఏమి ఉండదు కదా, అంటే వాళ్ళు పోస్ట్ ని సబ్మిట్ చేసినాకనే ఉంటది కదా. చెప్పండి. ఏంది ఇంత లేట్ లోడ్ అవుతుంది? సో చెప్పండి గాయస్. ఇన్స్టా పేపర్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్ ఇగోండి, చాలా తక్కువ డిఏ ఉంటది వీటికి. సోషల్ బుక్ మార్కింగ్ sites.com. సో లెట్ మీ కాపీ ఇట్. ఐ డోంట్ నో ఇది పనిచేస్తుందో లేదో నాకు తెలియదు. విల్ సీ దెన్. ఓకే. సో ఇక్కడ వాట్ యూ కెన్ డూ, యూ కెన్ రిజిస్టర్ ఆర్ యూ కెన్ లాగిన్, అంతేనా? సో నౌ వాట్ యూ కెన్ డూ, ఇక్కడ సబ్మిట్ న్యూ స్టోరీ అని ఉంది. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ రిజిస్టర్. యూజర్ నేమ్ వచ్చేసి ODMT తెలుగు అని ఇస్తున్నా. ఈమెయిల్ ODMT krishna@gmail.com. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నా. మర్చిపోయాను. అండ్ క్రియేట్ యూజర్. చూద్దాం. ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఎవరిదైనా మెయిల్ ఐడి చెప్పండి, ఎవరిదో ఒకటి ఫాస్ట్. కమాన్, మీ మెయిల్ ఐడీస్ ఎవరో ఒకరు చెప్పరాదు. మ్యామ్ గణేష్, గణేష్, CHINDI CHINDI YALA YALA. అంతేనా? అంతే. ఓకే, నౌ క్రియేట్ యూజర్. యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. AI కోర్స్ అని ఇస్తున్నా. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్.
So now submit a new story. Username, password తో login అయిపోయి can you see here when I click on submit a new story, what it is asking us? వెబ్సైట్ లింక్ Website URL. Let me just enter. One second. https odmt.in. So and continue. ఇక్కడ ఏం అడుగుతుంది? What it is asking us? ఇది కొంచెం పైన కనిపిస్తుందా మీకు? నో మ్యామ్. కనిపించట్లేదు, వీళ్ళ డిజైనింగ్ అట్లుంది. ఇక్కడ ఏంటో మరి. ఓకే, యాడ్ టైటిల్ డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటున్నా, టైటిల్ అని అనుకుంటున్నా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. కేటగిరీ, లెటర్స్ సెలెక్ట్ కేటగిరీ. దేని కిందికి వస్తుంది? I'll select technology, tags. Let us just enter digital marketing. You can give some description. Learn AI powered digital marketing Telugu. And now save changes. Submit story. Successfully submitted. Okay, now can you see everybody? Digital marketing course in Hyderabad. Yeah. Yes, This ma'am. is how we submit a social bookmarking. సో దీనికి ఎక్కడ కూడా ఒక వాట్ వి కాల్ ఒక మీనింగ్ అనేది ఉండట్లేదు. అందుకనే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ స్పామింగ్. సో ఇప్పుడు వెన్ యూ రైట్ అన్ ఆర్టికల్ అండ్ గివ్ బ్యాక్ లింక్, అక్కడ నుంచి బ్యాక్ లింక్ ఇవ్వడం అనేది ఒక మీనింగ్ ఉంది, అవునా? రైట్. సో ఇక్కడ డైరెక్ట్ గా వెళ్ళేసి లింక్ ఇవ్వడం అనేది ఐ డోంట్ థింక్ అక్కడ ఏ మీనింగ్ ఉంది అని నేను అనుకోవట్లేదు, అంతేనా కదా? అందుకనే వీటిని స్పామీ అంటాం. నేనైతే వదిలేస్తాను ఈ టాపిక్, సోషల్ బుక్ మార్కింగ్. ఇఫ్ యూ వాంట్ ఒకసారి ప్రాక్టీస్ కోసం ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఓకే, రైట్. ఓకే మ్యామ్. Okay, so now what is the submission link? You can take this as a submission link. Yeah. Today, a lot of disturbance in my house. So I'll take this and put it in incognito mode and let's check. Yeah, guys, can you see now? This incognito mode, this link is working. Yes, Yeah? ma'am. I am. So now this is a submission link. Okay, clear everybody? Arthamenda, you can add it in the sheet, but you need not to work on it. Just process కోసం చెప్పిన. గెస్ట్ పోస్టింగ్ మీద అయితే వర్కౌట్ చేయండి. గెస్ట్ పోస్టింగ్ కి షీట్ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. సీరియల్ నెంబర్, గెస్ట్ పోస్టింగ్, వెబ్సైట్ అడ్రస్ ఏంటి, దాని మీద వర్కౌట్ చేసినాం మనం. దీనికి ఎంత ఉందని చెక్ చేశారా? digitalmonk.org కి 73 ఉంది మ్యామ్. 3%. 73. అండ్ స్పామ్ 1%. 1%. 90యా? 1% మ్యామ్. 1 కదా. ఎస్ మ్యామ్. సో ఇక్కడ మనకు కీవర్డ్ అనేది ఇప్పటికైతే ఇంకా బ్యాక్ లింక్ రాలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఎన్ఏ అని పెట్టేసి
ఇంకా బ్యాక్ లింక్ రాలేదు కాబట్టి టార్గెటెడ్ లింక్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తారు సబ్మిషన్ లింక్ స్టిల్ ఇన్ ప్రాసెస్ అని పెట్టండి. ప్రాసెస్ ఏంటి రిక్వెస్టెడ్ విత్ టాపిక్ ఐడియా. ఓకేనా? సపోజ్ వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చింది అనుకోండి, స్టిల్ ఇన్ ప్రాసెస్ లో గాట్ రిప్లై స్టార్టెడ్ రైటింగ్ ఆర్టికల్. పోనీ వాళ్ళు స్పాన్సర్డ్ గెస్ట్ పోస్ట్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారంటే యాక్సెప్ట్స్ ఓన్లీ స్పాన్సర్డ్ గెస్ట్ పోస్ట్ అని పెట్టండి. ఓకేనా? క్లియర్? ఓకే మ్యామ్. సో ఇలా గెస్ట్ పోస్టింగ్ ని మనం వర్కౌట్ చేయొచ్చు. సో వండర్ఫుల్ టెక్నిక్, దో ఇట్ టేక్స్ టైం. అదే కదా, టైం తీసుకునేటివన్నీ ప్రాపర్ గా ఉంటాయని మనకు సామెతలు కూడా ఉంటాయి. సో యా, గెస్ట్ పోస్టింగ్ అలానే వర్క్ అవుతుంది. ఓకేనా? విల్ యూ ట్రై టుడే? ఎస్ మ్యామ్. నాకు మీరు ఆర్టికల్ రాయాల్సిన పని లేదు, ఒక 5 గెస్ట్ పోస్టింగ్ రిక్వెస్ట్లు అయితే పంపించండి. యూ కెన్ సెండ్ ఇట్ టు ద మెయిల్ 5 గెస్ట్ పోస్టింగ్ ఫర్ ODMT. ఓకేనా? చేస్తారా అండి? చూద్దాం. బై ఎనీ ఛాన్స్ మీకు రిప్లై వచ్చి వాళ్ళు ఫ్రీ గెస్ట్ పోస్టింగ్ ని యాక్సెప్ట్ చేస్తారు అనిపిస్తే వీ కెన్ గో హెడ్ అండ్ డైరెక్ట్లీ వర్క్ ఆన్ ఇట్. ఎవరికైనా ఫ్రీ గెస్ట్ పోస్టింగ్ ని యాక్సెప్ట్ చేస్తాము అన్న రిప్లైస్ వస్తే నాకు చెప్పండి. ఓకే మ్యామ్. ఓకేనా? సో దట్ వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఫ్రీ అంటే మంచిదే కాబట్టి మనం రిటర్న్ ఆర్టికల్ పంపించేసి వీ కెన్ గెట్ బ్యాక్ లింక్, డూ ఫాలో లింక్ అట్లీస్ట్. వాట్ డు యూ సే? ఎస్ మ్యామ్. దట్స్ ఆల్. ఏదది? సో by this we are done with off page SEO. So from tomorrow we'll start technical SEO. Okay, technical SEO and start చేద్దాం. Get ready for that. Technical SEO ఆఫ్ పేజ్ అండ్ ఆన్ పేజ్ ఉన్నంత పెద్దగా ఉండదు, చాలా సింపుల్ అండ్ షార్ట్ గా ఉంటుంది. ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో బై టుమారో కమ్ విత్ 5 గెస్ట్ పోస్టింగ్ రిక్వెస్ట్స్. ఓకే, మీకు రిప్లై వచ్చింది అనుకోండి ఫ్రీ గెస్ట్ పోస్టింగ్, యూ కెన్ ఆల్సో సెండ్ దెమ్ ఆర్టికల్ డైరెక్ట్లీ. నన్ను అడగాల్సిన పని కూడా లేదు. ఓకేనా? ఓకే మ్యామ్. ట్రై చేస్తారు కదా అందరూ? షూర్ మ్యామ్. యా, ఎనీ మోర్ డౌట్స్ విత్ దిస్ గైస్? డౌట్స్ ఉన్నాయా? ఎందులో ఏమైనా డౌట్స్ చెప్పండి. నో డౌట్స్? క్లియర్? ఓకే, 1 సెకండ్. మ్యామ్ అది వాళ్ళ వెబ్సైట్ లో వాళ్ళ ఈమెయిల్ ఎక్కడ ఉంటుంది మ్యామ్? గైడ్ లైన్స్ లోనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ వెబ్సైట్ లో ఎక్కడ ఉంది మెయిల్ ఐడి? గైడ్ లైన్స్ లోనే ఉంది మ్యామ్. గైడ్ లైన్స్ లోనే ఉంది. బాటమ్ లోనో ఎక్కడో ఒక దగ్గర ఇస్తారు. ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే అదర్ ఫిల్ చేయడం ఉంటుంది కదా. ఈమెయిల్ ఐడి లేకపోతే ఫామ్ ఉంటుంది. ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఫామ్ ఫిల్ చేస్తే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారా? మేబీ దేనికైనా అంతే. అంతేనా? వాళ్ళు చూసుకున్నప్పుడు అవుతాయి. ఫామ్ ఫిల్అప్ చేస్తే తొందరగా రిప్లైస్ వస్తాయి, మెయిల్ పంపిస్తే తొందరగా రావు అనేది అయితే అసలు ఏముండదు. సో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు బేసిక్ గా. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఆర్ వందల మంది వాళ్ళకి రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారు కదా. రైట్? ఓకే, సో వర్క్ ఆన్ ఇట్, ఫినిష్ దిస్ టాస్క్ అండ్ కమ్ బ్యాక్ టుమారో గైస్ దెన్. ఓకే? ఓకే మ్యామ్. యా, చలో దెన్. టేక్ కేర్, సీ యు టుమారో. Bye bye.